కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. చాలా విచిత్రంగా అప్పుడే అది ఇయ్యలేదు, అప్పుడే ఇది ఇయ్యలేదు. బావబామార్దులు ఇద్దరు తోకదగిన బల్లులాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలే. పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ 20 నాడు మొదలు పెట్టారు. మార్చి 31 వరకు రైతు బంధు పథకం ఖాతాల పైసలు వేసుకుంటూనే పోయినరు. అన్ని ఖాళీ చేసిపోయినరు నాయన, మొత్తం ఏంది లేదు. వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా. ఇక దాన్ని అంతా సరిదిద్దాలి సంసారం. ఇప్పుడు नहीं उर्दू में है जो ग्रेटर हैदराबाद में जहां जहां उर्दू पढ़ सकते लिख सकते वो एरिया में उर्दू का एप्लीकेशन अलग बनाए. हमारा जीएचएमसी कमिश्नर उसके लिए अलग काउंटर भी बनाए. जो भी राशन कार्ड नहीं है रेशन कार्ड भी देने के लिए एप्लीकेशन ले रहे. जिसका जिसका रेशन कार्ड है, जिसका जिसका वो आधार कार्ड है, जिसका जिसका घर का जरूरी है, जो भी जरूरी है उसमें लिखा दे. अगर उसमें नहीं है तो भी दूसरे भी अगर दरखास्त रखे तो दरखास्त लेने के लिए भी दूसरे काउंटर लगवाए. कोई चिंता करने का जरूरी नहीं है. 8 दिन हर वार्ड में, म्युनिसिपैलिटीज में हर वार्ड में काउंटर रहेगा 10 बजे से लेकर 5 बजे तक. हम लोग सरकार को गांव-गांव में भेजने के लिए कोशिश कर रहे हैं. सरकार जिस दिन गांव को गए अगर वहां पर कोई नहीं है तो भी बाद में ग्राम पंचायत में जा सकते, नहीं तो म्युनिसिपैलिटी में म्युनिसिपल वार्ड को जा सकते. उसके अलावा भी तहसीलदार कहने दरखास्त दे सकते. कोई किसी को नुकसान पहुंचाने का काम अपना सरकार नहीं करेगा. जो जो जिसको जिसको जरूरत है सबको मिल जाएंगे. ఖజానాలో లంక బిందెలు ఉండవు సార్. మీ ఇండ్లలో ఉంటుండొచ్చు, పెద్ద పెద్ద బడా బాబులు, పటేళ్లు, పట్వారీలు, దొరల ఇళ్లలో ఉంటే లంక బిందెలు ఉంటుండొచ్చు. కానీ ప్రభుత్వ ఖజానాలో లంక బిందెలు ఉండవు. రికార్డులు ఉంటాయి, అకౌంట్ రికార్డ్స్ ఉంటాయి. అంతే. మీరు ఈ మాత్రం కూడా సోయి లేకుండా తెలంగాణ ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ ఖజానానే లంకబిందే. లంకబిందే అంటే అందులో బంగారాలు, గొలుసులు లేకపోతే ఇంకేదో ఉండదు. ఇవాళ తెలంగాణ అంతా కూడా లంకబిందే. ఎందుకంటే కేసీఆర్ గారు 60,000 కోట్ల రూపాయలు ఉన్నట్టు ఒక బడ్జెట్ రాష్ట్రాన్ని 3,50,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ను పెంచి వాళ్ళ తలసరి ఆదాయాన్ని పెంచి వ్యవసాయ ఉత్పత్తుల్లో నెంబర్ 1 స్థానంలో ఉంచి తెలంగాణనే ఇవాళ లంకబిందెగా తయారు చేసినారు. దాన్ని మీరు ఎక్కడ గండి కొట్టే ప్రయత్నం చేస్తారో లేదా దోచుకునే ప్రయత్నం చేస్తారో అనే ఒక భయం కలుగుతూ ఉంది మీ మాటలు చూస్తూ ఉంటే. ఇకపోతే బాధ కలిగించే అంశం ఏంటంటే అసెంబ్లీలో శ్వేతపత్రాలు ప్రవేశపెట్టినరు, అవాసు పాలైనరు. ఆఖరికి వాళ్ళ ఢిల్లీకి పోయి కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కూడా ఇవే మాటలు మాట్లాడి తెలంగాణ పరువును, ప్రతిష్టను ఢిల్లీ నడివీధుల్లో కూడా దిగజార్చేటట్టు ఒక ప్రయత్నం చేసినారు. దీనిపై తప్పనిసరిగా ఇటువంటి ఒక వ్యవహార శైలిని మీరు మార్చుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇకపోతే ఈ దరఖాస్తులు ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు? నేను సూటిగా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు. రైతు బంధు పథకాన్ని ఎన్నికల కోడ్ ఉందని చెప్పని ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక పెద్దలందరూ పోయి ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇండియా వాళ్ళకి అప్లికేషన్లు ఇచ్చి రైతు బంధును ఆపిచ్చినారు. ఆఖరికి ఎన్నికల సమయంలో కూడా రైతు బంధుకు గండి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు మీరు. రైతు బంధు గండి కొట్టేటప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ ఇస్తే 10,000 రూపాయలు, రేపు నేను డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు అని చెప్పని అన్నారు మీరు. నేనేమో అల్లావుద్దీన్ అద్భుత దీపం మీ చేతిలో ఉంది, ఆగమాగం అయిపోయి మొత్తం అన్నీ కూడా మీరు అమలు చేసేస్తారు, మొత్తం మీరు చెప్పిన మాటలన్నీ కూడా అమలు చేస్తారని నేను అనుకోవట్లేదు. కానీ మీ మాటలకు చేతలకు పొంతన లేదు ముఖ్యమంత్రి గారు.